చెడగొట్టాల్సినంత అవసరం లేదండి. చట్టానికి చేసిన ఫలాలు అందుతున్నాయి. మాకు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద పూర్తి విశ్వాసం ఉందండి మాకు. ఎందుకంటే ఇచ్చిన మాట అమలు చేసినారు వారు. ఎక్కడ కూడా ఆయన మీద వారి మీద ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంత రాజకీయ పరంగా ఆయన వారు ఇంత తొందర చేయాల్సిన అవసరం లేదని మాట్లాడినప్పటికీ కూడా చట్టపరంగా చట్టానికి లోబడి వారు ఇవాళ చట్టాన్ని చేయడం జరిగింది. ఎందుకంటే సమానంగా హక్కులు పొందాలని, అందరికీ కూడా అన్ని ఫలాలు అందాలని చెప్పి 5 అన్నదమ్ములకు భాగస్వామ్యం తల్లిదండ్రులు పంచించే విధంగా ఈరోజు ఎస్సీ కేటగిరీషన్ విషయంలో దళితులకు సంబంధించినటువంటి అంశం విషయంలో దళిత మాదిగా మా కుల బాంధవులు కానీ, మా మాల కుల బాంధవులు కానీ, మా ఉపసంఘాలకు కానీ సమాన హక్కు ఎస్సీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క చట్టాన్ని అమలు చేసే విధంగా చట్టాన్ని చేయడం జరిగింది తప్ప ఎవరికి వ్యతిరేకం కాదు. ఇప్పుడు బై ఎలక్షన్ నేపథ్యంలో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ టైం అని కాదు కానీ ఇంతకు ముందు నుండి కూడా మీరు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు మీ ముందుకు తీసుకొచ్చారంటే ఏం చెప్తారు? అంటే ఎక్కువ ప్రజలలో చాలా బాధాకరం ఏంటంటే అత్యంతంగా హైదరాబాద్లో ఉన్నటువంటి స్లమ్ ఏరియాలు కానీ, బస్తీలు కానీ, దళితులు, పేదవర్గం ఏదైతే ఎక్కడెక్కడో కూడా జిల్లాలకు వెళ్ళి పొట్టకూటి కోసం ఆర్థికంగా కుటుంబాన్ని భారమై ఏదో విధంగా హైదరాబాద్లో నా కుటుంబానికి ఏదో కష్టపడి పనిచేసిన కుటుంబాన్ని పోషిద్దామని చెప్పి సంవత్సరాల కొద్దీ ఆధారపడి చిన్న చిన్న గల్లీలలో గుడిసెలు వేసుకొని ఆ గుడిసెల మధ్యలో నీళ్లు రాక